పిల్లల భద్రత సమాజం మొత్తాన్ని బాధ్యత అని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజలకు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని డీసీపీ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను కోరారు. సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరేయు అలేయు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ చూస్తే మీలో ఉన్న బాధలు తనకున్నట్టుగా ఏ చిన్న సమస్య ఉన్నా ఎమ్మటే సాల్వ్ చేయడానికి మన పెద్దపల్లి సిఐ గారు ఉన్నారు. వారితో పాటు ఎస్ఐ పెద్దపల్లి రూరల్ మల్లేశ్వరం చూసిన అతను కూడా వాళ్ళ సిఐ గారి దారిలో నడుస్తుండు. అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎంటైర్ అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంప్లీట్ టీం కూడా మీ ముందుకు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఏ చిన్న సమస్య కానీ మనం పోలీస్ స్టేషన్లో చెప్పి తీర్చుకోవాలి తప్ప క్షణిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మీకు ఏ విషయం ఉన్నా మన అధికారులకు చెప్పుకోవచ్చు. అలాగే ప్రజాప్రతినిధులను చూస్తే వాళ్ళు కూడా ఎలాగ హెల్ప్ చేద్దామా, ఏ రకంగా ఆ ప్రజలను సాయం చేద్దామనే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాదాపు 6 గ్రామాల ప్రజలు వారి ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా ఉన్నారంటే సర్పంచ్లంతా నవయువకులు మొన్ననే ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజాసేవ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. వారి సపోర్టుగా మన ఎమ్మెల్యే గారిని చూస్తే ఆజానుభావుడు, నేను దాదాపు 4 జిల్లాల్లో పనిచేసిన కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎక్కడ చూడలేదు.